వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలుగు వ్యాకరణ అంశాల్లో ప్రధానమైన తల వంటి టాపిక్ ఏమిటంటే భాషా విభాగాలు. సార్ ఏంటి సార్ భాషా విభాగాలు అంటారు? అవి ఏంటి సార్ అంటే మనకి ఇంగ్లీష్లో బాగా తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, వాటినే తెలుగులో భాషా భాగాలు అంటారు. ఒక భాష ఉద్భవించడానికి ప్రధానంగా ఉండే అవయవాల వంటి ఏవయ్యా అంటే ఈ భాషా భాగాలు. మానవ శరీరముకు తల, చేతులు, మొండెము, కాళ్ళు ఎలానో భాష ఉద్భవించడానికి లేదా భాష మాట్లాడటానికి లేదా వృద్ధి చెందడానికి ఈ భాషా భాగాలు అనేవి కూడా అంత ముఖ్యమైనవి. సార్ భాషా భాగాలు అంటే అవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే తెలుగుకు సంబంధించి భాషా భాగాలు 5 రకాలుగా చెప్పుకుంటాం. సరే ఏంటి సార్ మరి 5 అంటున్నారు? ఇంగ్లీష్లో 8 ఉంటాయి కదా. అవునండి, ఇంగ్లీష్లో నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్ అనే విధంగా కంజంక్షన్, అలా ఇంటర్జంక్షన్ అంటూ 8 పార్ట్స్ ఉన్నాయి కదా సార్. తెలుగులో ఏంటి 5 ఉన్నాయి. అవి ఏంటివి సార్ అంటే తెలుగులో ఎన్ని ఉన్నాయంటే 5 రకాలండి. అవి 1 నామవాచకము, 2 సర్వనామము, 3 విశేషణము, 4 క్రియ, 5 అవ్యవము. ఏంటి అవ్యవాలు అంటారు. ఇంకా నామవాచకం అంటే ఏమిటంటే ఇంగ్లీష్లో నౌన్ అంటారు. ఇక సర్వనామం అంటే ఇంగ్లీష్లో ప్రనౌన్ అంటారు. విశేషణం అంటే ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అంటారు. క్రియ అంటే ఇంగ్లీష్లో వర్బ్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. సార్ బాగుంది సార్, వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. ఇక ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు అన్న విషయాల కంటే ముందు నూతన 4వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో నుంచే నామవాచకాలు అన్న భావన పరిచయం చేసుకుంటూ వచ్చి 5వ తరగతిలో నామవాచకాలు, సర్వనామాలను కూడా పరిచయం కంప్లీట్ చేసి క్రియావచనాలు కూడా ప్రారంభించడం జరిగింది. 6th 7th క్రియాల యొక్క భూతకాల సమాపక క్రియ, అసమాపక క్రియలు అంటే ఏమిటి, సమాపక క్రియలు ఏ విధంగా ఉపయోగిస్తాం, సమాపక క్రియని ఏమంటారు, భూతకాల సమాపక క్రియ అంటే ఏమంటారు, భవిష్యత్ కాల సమాపక క్రియలు అంటే ఏమంటారు అన్న వివరణతో 6th 7th క్లాస్లో బాగా డెప్త్గా ఉంది. 8th 9th 10th క్లాస్లో వాటిని ఎక్స్టెన్షన్ చేస్తూ వాక్యాల్లో వాటి యొక్క వినిమయం లేదా వినియోగం ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ అయితే బాగా వివరించండి. ఇక దాని గురించి అయితే ఈ క్లాస్లో సవివరంగా తెలియజేస్తున్నాం. ఈ క్లాస్లో భాషా విభాగాల నుంచి బిట్టు పడితే ఈ వీడియోలోంచి పడాలి అన్నట్టుగా వీడియోని అయితే డిజైన్ చేశాను. ఇక చివరి వరకు లేట్ చేయకుండా చూసేద్దాం. మరి ఇక మనకు నామవాచక పదాలు ఇంగ్లీష్లో ఏమంటారు అంటే నౌన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏంటి నౌన్ అంటారు. సార్ నామవాచకము అంటే ఏమిటంటే పేరునే ఉంది, నామము అంటే పేరు అని. ఏంటి సార్ పేర్లు కూడా రకాలు ఉంటాయా? ఉంటాయండి. ఎలా అంటే నేను మనిషిని, నా పేరు నాను మనిషిని, ఇది సర్వనామము. అంటే అందరికీ ఉన్న కామన్ నేమ్ మనిషి. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కామన్ నేమ్ అంటారు. ఏమంటారు? కామన్ నేమ్ అంటారు. ఏంటి కామన్ నేమ్ అంటారు. కానీ తెలుగులో ఏమంటారు అంటే జాతి పేరు అంటారు. గుర్తుపెట్టుకోవాలి, జాతి నామవాచక పదాలను ఇంగ్లీష్లో ఏమంటారు? కామన్ నేమ్స్ అంటారు. ఏంటి జాతి నామవాచక పదాలు, జాతి నామవాచకాలు ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కామన్ నేమ్స్ అంటారు. కామన్ నేమ్స్కు ఉదాహరణ ఏమంటారు? ఇప్పుడు గోవు ఉంది అనుకోండి. ఏంటి గోవు ఉంది. ఇక్కడ గోవు అంటే ఏమిటంటే ఆవు కాదు, ఆవు యొక్క జాతి, ఆవు మొత్తాన్ని జాతి. గో అంటే ఆవు, జి అంటే జాతి, గోవు అంటే గో జాతి అని అర్థము. తర్వాత పులి, ఏంటి పులి అంటే పులి జాతి మొత్తము. మనిషి అంటే మనిషి మొత్తము, అంటే మనిషి అనే మొత్తము అని జాతిని వ్యక్తం చేయటాన్ని ఏమంటారు అంటే జాతి నామవాచక పదాలు అంటారు. ఈ పులి ఏమంటారంటే ఆ గోవు సాధు జంతువు, కుక్క విశ్వాసం గల జంతువు, పులి గాండ్రింపు మనోహరంగా ఉంటుంది లేదా ధైర్యాన్ని ఇస్తుంది, లేదంటే గజము చేత ధిక్కరించబడ్డ అధికారం. ఇలాంటి పదాలలో ఉన్న పదాలు ఏమిటి తెలియజేస్తాయంటే జాతి యొక్క విశేషణాన్ని తెలియజేస్తాయి, జాతి యొక్క గౌరవాన్ని గుర్తు చేస్తాయి. కాబట్టి వీటిని జాతి నామవాచక పదాలు అంటారు. పులి, గోవు, మనిషి ఇలా డిఫరెంట్గా జాతిని రిప్రజెంట్ చేసే దాన్ని ఏమంటారు అంటే జాతి నామవాచక పదాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే సంజ్ఞా నామవాచక పదాలు. 2వ రకం ఏంటి సంజ్ఞా నామవాచక పదాలు. సంజ్ఞ అంటే ఏమిటి? ఒక ఐడెంటిఫికేషన్, ఐడెంటికల్ నౌన్స్ అంటారు. సంజ్ఞా నామవాచకాలకు ఉదాహరణ ఏమిటంటే నా పేరు శివయ్య. ఏం పేరు? నా పేరు శివయ్య. సరే సార్ ఏమని చెప్తామంటే నా పేరు శివయ్య, మా ఆవిడ పేరు మౌనిక లేదా శివాని, నా కొడుకు పేరు కార్తిక. ఇలా పర్టికులర్గా చెప్పడాన్ని ఏమంటారు అంటే సంజ్ఞానామవాచక పదాలు అంటారు. అదేవిధంగా రీసెంట్లో
రీసెంట్గా విశాఖపట్నం జూ పార్క్లో ఉన్న 2 పులులు చనిపోయాయి. ఒకదాని పేరు 26వ తేదీ చనిపోయిన దాని పేరు కావేరి అని చెప్పుకుంటాం. ఇంకోటి కావేరి అనేది 26వ తేదీ చనిపోయిన దాని పేరు కొంటున్నాం. ఇలా ప్రత్యేకంగా ఏంటి కావేరి కుమారి ఈ 2 చనిపోయాయండి. కావేరి కాదు, ఒకటి కుమారి అనే ఆడపులి 17 ఏళ్ల వయసులో చనిపోయింది. ఇక్కడ పులి అనేది ఏంటంటే జాతి వాచకాన్ని తెలిస్తే ఇక్కడ కుమారి అనే పులి అనేది ఏం చెప్తుంది అంటే సంజ్ఞావాచకమును చెబుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సంజ్ఞ అంటే ప్రత్యేకించి రాముడు, భీముడు, కృష్ణుడు, శివుడు ఇలా పర్టికులర్గా చెప్తే ఏమంటారంటే సంజ్ఞావాచకము అంటారు. తర్వాత బడి, గుడి ఇవన్నీ ఏమయ్యంటే గుర్తుపెట్టుకోండి. బడి, గుడి అంటే జాతివాచకాలు. రామాలయము అంటే పర్టికులర్ ఒక పక్కాగా ఆన్సర్ చెప్పేటట్లు దాన్ని ఏమంటారంటే సంజ్ఞానామవాచక పదాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ గుణనామవాచక పదాలు. దీన్నే అడ్జెక్టివ్ అంటే గుణము అంటే విశేషణము కదా, ఆ విశేషణాన్ని గురించి చెప్పడాన్ని ఏమంటారు అంటే గుణనామవాచక పదాలు అంటారు. అలా ఎలా చెప్తారు సార్? ఆ యొక్క జంతువు యొక్క లేదా మనిషి యొక్క లేదా స్థలం యొక్క గొప్పతనం చెప్పదాన్ని గుణనామవాచక పదాలను ఉపయోగిస్తారు. ఉదాహరణ తెల్ల ఆవు, నల్ల మచ్చల ఆవు, తెల్ల గొర్రె, నల్ల మచ్చల గొర్రె, తర్వాత పెద్ద చెవుల గొర్రె ఒక ఐడెంటిఫికేషన్ చెప్పుకున్నాం కదా. అలాగా నల్ల జాతి వారు ఏంటి ఒక డిఫరెన్షియేషన్. తర్వాత ఎత్తైన పర్వతం, చిన్ని పర్వతం, చిన్ని రాయి, లావు రాయి, ముడతలు గల రాయి. అదేవిధంగా డిఫరెంట్గా కూరగాయలను కూడా చెప్పుకుంటాం. ముడతలు ఉన్న కూరగాయలు ఇవ్వకండి, లేదా బాగా మచ్చలు ఉన్న ఆకులు ఆ కూరగాయలు ఇవ్వకండి. ఇలా మచ్చలు అనేదాన్ని కూడా విశేషణము లేదా గుణవాచకాలు అంటారు. వీటినే గుణనామవాచకాలు అంటారు. ఒక క్యారెక్టర్ని ఐడెంటిఫికేషన్ చేసి చెప్పేదాన్ని గుణనామవాచక పదాలు అంటారు. ఇక సముదాయ నామవాచక పదాలు ఏమై అంటే కలెక్టివ్ నౌన్స్ అంటారు. సముదాయక వాటికి కలెక్టివల్ నౌన్స్ అంటారు. దీన్నే మంద లేదా సమూహము లేదా వివిధ జంతువుల యొక్క మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే సముదాయక నామవాచక పదాలు అంటారు. ఉదాహరణ గుంపు, తెగ, తర్వాత జాతి, వంశం. తర్వాత ఇలా చెప్పదాన్ని ఏమంటారంటే సముదాయక నామవాచక పదాలు అంటారు. ఉదాహరణ మనం కులాల కిందికి వస్తే ఉదాహరణకు చెప్పుకున్నా అండి, మరి స్పెషలైజేషన్ కాదు. ఇక చెప్పుకుంటాం హిందువుల్లో తగర, సగర కులస్తులు, వీరశైవులు, విధంగా తర్వాత క్షత్రియులు, వైష్ణవులు ఇలా డిఫరెన్షియేషన్ చెప్పుకుంటాం కదా. వాటిని ఏమంటారు అంటే సముదాయక నామవాచక పదాలు అంటారు. ఇక గుణ విశేషం కిందకి వస్తే తర్వాత ఎరుపు ఏంటి కలర్స్ అండి, నలుపు ఆవు, తర్వాత మచ్చల ఆవు ఇలా డిఫరెంట్గా. తర్వాత తెలివైన, గుణవంతురాలైన భార్య, గుణవంతురాలైన లక్ష్మి, విజ్ఞానవంతుడైన మనోహరు ఇలా స్పెషలైజేషన్ చెప్పుకోవడాన్ని గుణనామవాచక పదాలు అంటారు. ఇక గుంపులు, తెగలు, జాతి, వంశం వంటి చెప్పేటివన్నీ ఏమంటారంటే సముదాయక నామవాచక పదాలు అంటారు. ఇక క్రియానామవాచక పదాలు అంటే ఏమిటంటే ఒక పనిని గురించి తెలియజేసే నామవాచక పదాలనే ఏమంటారు క్రియానామవాచక పదాలు అంటారు. ఇక పాడు అనేది ఏంటంటే ఇది క్రియాపదము. ఏంటి క్రియాపదము. అదే పాడుట అనేది ఏంటంటే క్రియానామవాచక పదము. క్రియలకు విభక్తి ప్రత్యయాలు చేరడం ద్వారా ఏర్పడే నామవాచక పదాలను ఏమంటారంటే క్రియానామవాచక పదాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. క్రియాపదాలకు విభక్తి ప్రత్యయములు చేరడం ద్వారా ఏర్పడే నామవాచకాలనే క్రియానామవాచక పదాలు అంటారు. పాడు అనున్నది క్రియ అవుతే పాడుట అనేది ఏంటంటే క్రియానామవాచకం, పని యొక్క పేరును తెలిపేది. వీడు కుట్టగలడు, కుట్టుట అనేది వాడి యొక్క పని, కుట్టడం అనేది ఒక పని చెప్పడము. తర్వాత గోడను కట్టగలడు, ఇక్కడ కట్టగలడు అనేది ఎవరి పని అంటే క్రియానామవాచక పదం కిందికి చెప్పుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రకాలు అంటే నామవాచక పదాలు 5 రకాలు. ఒకటి జాతి, ఆ వంశానికి మొత్తాన్ని తెలియజేసే పేర్లను ఏమంటారు అంటే
జాతి నామవాచక పదాలు అంటారు. ఉదాహరణ గోవు, పులి, మనిషి ఇలాగా. ఇక సంజ్ఞ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో తెలియజేసేవాడిని సంజ్ఞా నామవాచక పదాలు అంటారు. ఉదాహరణ రాముడు, భీముడు, శివ ఇలా డిఫరెంట్గా చెప్పడాన్ని సంజ్ఞా నామవాచకాలు అంటారు. గుణం అంటే ఎర్ర ఆవు, నల్ల పిల్లి ఇలా డిఫరెంట్గా విశేషణంతో తెలియజేయడాన్ని గుణాలతో తెలియజేయడాన్ని గుణనామవాచక పదాలు అంటారు. అదేవిధంగా సముదాయము, గుంపు, సముదాయము లేదా జాతి లేదా మతము ఇలా వంశము పేరు చెప్పడాన్ని ఏమంటారంటే సముదాయక నామవాచక పదాలు అంటారు. ఇక చివరగా క్రియా నామవాచక పదాలు, క్రియలకు ప్రత్యయాలు చేరడం ద్వారా ఏర్పడిన నామవాచక పదాలనే క్రియా నామవాచక పదాలు అంటారు. ఇక నామవాచక పదాల బదులుగా వాడే వాటిని ఏమంటారు అంటే సర్వనామాలు అంటారు. ఏంటి ప్రనౌన్స్ అంటారు. నౌన్ బదులుగా వాడే వాటిని ఏమంటారు ప్రనౌన్స్ అంటారు. ఈ ప్రనౌన్స్ కూడా అంటే సర్వనామాలు కూడా ప్రధానంగా ఎన్ని రకాలు అయ్యా అంటే తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే దాదాపు 13 రకాలుగా చెప్పుకుంటాం. కానీ తెలుగులో అయితే నౌన్స్కు 5 రకాలే కదా. ఇక ప్రనౌన్స్ కూడా ఎన్ని రకాలు అంటే ప్రొనౌన్స్ కూడా 8 రకాలు. ఏంటివి 8 రకాలు? వాటి గురించి ఇప్పుడు తెలియజేసుకుందామండి. సర్వనామాలు ప్రధానంగా ఎన్ని రకాలయ్యి అంటే 8 రకాలండి. ఇవి ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే మనకు ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ ఆర్ మెయిన్లీ 8 టైప్స్ అంటాం. దాన్నే డిఫరెంట్ టైప్స్, వాటి యొక్క సందర్భాలు అంటే ఏమిటండి ఆ సర్వనామాన్ని ఉపయోగించే తీరు, వాడే పని బట్టి కూడా సర్వనామాలు వివిధ రకాలుగా ఇంగ్లీష్లో అయితే విభజించడం, అదేవిధంగా తెలుగులో కూడా వాటి ప్రస్తావన చేయడం జరిగిందండి. ఇక సంబంధిత సర్వనామాలు, దీన్ని ఏమంటారంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. రిలేషన్ తెలియజేసే వాడిని ఏమంటారంటే సంబంధిత సర్వనామాలు అంటారు. ఉదాహరణ ఒకటి చెప్పుకుందామండి, బాగా అర్థమవుతుంది. ఎవడైతే కష్టపడి చదువుతాడో వాడే విజయం సాధిస్తాడు. ఇక్కడ ఎవడు విజయం సాధిస్తాడంటే ఎవడు అన్న దాన్ని ఏమంటారు అంటే రిలేటివ్ లేదా సంబంధిత అంటారు. ఉదాహరణకు ఒక ఉదాహరణ చూసుకుందామండి. ఏమని చెప్పుకుందామయ్య అంటే ఎవడు, దీనికి ఉదాహరణ చెప్పుకుందామని, ఈ ఉదాహరణ ఈ పని ఎవడు, ఉదాహరణ ఏం చెప్పుకుందామంటే ఈ పని ఎవడు చేస్తాడో వాడు దోషి. ఏంటి వాడు దోషి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవడు దోషి అంటే ఈ పని చేసిన వాడు దోషి. ఇక్కడ ఎవడు అన్న పదానికి వాడు అన్న పదంలో ఏది సంబంధిత అంటే ఇది అండి. వాడు అన్నదాన్ని ఏమంటారంటే సంబంధిత సర్వనామము అంటారు. ఇక్కడ ఎవడు అన్నదాన్ని కూడా సర్వనామము అంటారు. ఇక్కడ ఎవడు అయితే చేశాడో వాడే దోషి, ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే సంబంధిత సర్వనామము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే కష్టపడి చదువుతాడో వాడే విజయం సాధిస్తాడు. ఎవడైతే ఆదమర్చి నిద్రపోతాడో వాడే అపజయం పాలవుతాడు. ఎవడైతే కష్టపడి పని చేయాలనుకుంటాడో వాడే జీవితంలో నెగ్గగలడు. ఇలాంటి వాటిలో ఎక్కువగా ఏం వాడతారంటే సంబంధిత సర్వనామాలు వాడతారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమిచ్చాడు అంటే సర్వనామంలో ఎవడైతే అన్నారు కదా, వాడే ఎవడు వాడు అనే సర్వనామాలు పనిచేయడంలో దోషి అనే వానికి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ దోషి అనేదానికి సంబంధిత సర్వనామం అంటారు. ఇక విశేషణ సర్వనామం ఏంటి? ఈ విశేషణం అంటే ఏమిటంటే ఎవరు. ఇదే ఉదాహరణ చూస్తున్నాం. విశేషణం ఎలా వస్తున్నాయి అంటే ఎవడైతే ఎర్ర చొక్కా వేసుకొని పని చేస్తాడో వాడే నిజమైన దోషి అన్నప్పుడు ఎర్ర చొక్కా అన్నది ఏమవుతుంది అంటే ఇక్కడ చొక్కా అనేది నామవాచకము, ఎర్ర చొక్కా అనేది ఏమవుతుంది అంటే విశేషణ నామవాచకము, విశేషణ సర్వనామం. ఒక ప్రత్యేక గుర్తింపును చెప్పడాన్ని ఏమంటారంటే విశేషణము అంటారు. అందురే కానీ అందరూ కాదు. ఇలాంటివన్నీ దాంట్లో మొదటి వచ్చిన దాన్ని విశేషణము అంటారు, విశేషణ సర్వనామము అంటారు. దీన్నే అడ్జెక్టివ్ ప్రనౌన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ ప్రనౌన్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. అడ్జెక్టివ్ ప్రనౌన్, దీన్ని విశేషణ సర్వనామము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సంఖ్యావాచక పదములు అంటే 1, 2, 3, 4 అనే సంఖ్యల గురించి తెలియజేసేటివి ఏమని చెప్తారంటే 1 1, 2 2, 2 2,
ముగ్గురు త్రిమూర్తులు, ఇలాంటివన్నీ 4 దిక్కులు, ఏక చంద్రులు, సూర్య చంద్రులు, ఇద్దరు నవరాజులు, ఇలాంటి వాటిలో ఏముంది అంటే సంఖ్యావాచకం ఉంది. కాబట్టి దీన్ని సంఖ్యా సర్వనామాలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక సంఖ్యేయ వాచక సర్వనామములు. ఏంటి సార్ ఇది సంఖ్యావాచకం, ఇది సంఖ్యేయ అంటే ఏమిటంటే స్త్రీ పురుష భేదమును తెలియకుండా, అంటే స్త్రీలింగము పురుషలింగము అని తెలియకుండా తెలియజేసే వాటిని ఏమిటంటే సంఖ్యేయ వాచక పదములు అంటారు. ఇద్దరు మిత్రులు ఇక్కడ మిత్రులు అన్నారు కాబట్టి మిత్రురాళ్ళు అంటే ఏమిటి, స్త్రీ వస్తుంది. మిత్రుడు అంటే ఏమొస్తుంది, ఇద్దరు మిత్రులు అంటే పురుష. అలా కాకుండా ఇద్దరు మిత్రులు లేదా ఇద్దరి స్నేహము అంటే ఏమిటి, స్నేహము ఏ ఇద్దరి మధ్యన ఉంటుంది, పక్కా ఒక లింగాన్ని తెలియజేయడం కాబట్టి ఇద్దరి స్నేహము. ముగ్గురు వారు ఇలా లింగము అంటే పురుషలింగమా స్త్రీలింగమా అని తెలియలేనప్పుడు ఉపయోగించే సర్వనామాలే సంఖ్యేయ వాచక సర్వనామములు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత పురుషులు. ఏంటి సార్ పురుష సర్వనామములు అంటారు, వీటిని ఏమంటారా అంటే నేను ఉత్తమ పురుష, నా ముందర ఉండేది మధ్యమ పురుష, ఎక్కడో ప్రథమ పురుష. గుర్తుపెట్టుకోండి, నేను ఉత్తమ పురుష, నా ముందర ఉన్న మీరు మధ్యమ పురుష, ఎక్కడో ప్రథమ పురుష. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఉన్న వారి గురించి చెబితే ఏమంటారు, ప్రథమ పురుషులు అంటారు. ఇవి ప్రధానంగా 3 పురుషులు, గుర్తుపెట్టుకోండి. 1 ప్రథమ పురుష, తర్వాత 2 మధ్యమ పురుష, మధ్యమ పురుష, 3 ఉత్తమ పురుష. ఈ 3 పురుషులు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఈ పురుషులు అంటున్నారు, ఒక వాక్యము రాస్తున్నప్పుడు వాటి యొక్క అంశాలు బట్టి, స్థానం బట్టి, తెలిపే విధానం బట్టి కూడా పురుష వాచకాలుగా మార్చుతుంటారు. వాటిలో ఉత్తమం ఏంటంటే నా గురించి నేను చెప్పుకోవడం ఉత్తమ పురుష. స్వీయ చరిత్ర రాస్తుంటారు, తన గురించి తను ఆటోబయోగ్రఫీస్ అంటారు కదా, దాన్ని ఉత్తమ పురుషులు రాస్తారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎదుటి వారికి చెబుతున్నట్లుగా చెప్పడాన్ని ఏమంటారు, మధ్యమ పురుష. ఇక సంభాషణలు ఎలా ఉంటాయి, మధ్యమ పురుషలో జరుగుతూ ఉంటాయి. సంభాషణలు ఎట్లుంటాయి, కన్వర్జేషన్స్ ఎప్పుడు మధ్యమ పురుషలో ఉంటాయి. ఇక బయోగ్రఫీస్ ఎప్పుడు ప్రథమ పురుషలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బయోగ్రఫీస్ లేదా జీవిత చరిత్రలు ప్రథమ పురుషులు ఉంటాయి. తర్వాత ఏమిటి, తన గురించి తాను రాసుకునే ఆటోబయోగ్రఫీ, జీవిత చరిత్రలు ఎప్పుడు మధ్యమ పురుషులు ఉంటాయి, ప్రథమ పురుషులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తన గురించి తాను రాసుకోవడం ఉత్తమ పురుష, ఉత్తమ పురుషులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది పురుష విశేషం లేదంటే పురుష సర్వనామములు. ఇక నిర్దేశాత్మక అంటే ఏమిటి, ఒక ఐడెంటిఫికేషన్ గా చెప్పేది. ఇది మంచి పుస్తకము, అది నాది, ఇది నాది, అతడు మా మిత్రుడే, అతడు నా బంధువే, ఇతడు నా మిత్రుడే, ఇది నా పెన్ను, ఇది నా బోర్డు, ఇలా పక్కాగా నిర్దేశించి చెప్పడాన్ని ఏమంటారు అంటే నిర్దేశకాత్మక సర్వనామములు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇలా నిర్దేశకంగా పక్కాగా అది, ఇది, ఇవి, అలా అని చెప్పడాన్ని ఏమంటారా అంటే నిర్దేశాత్మక సర్వనామములు అంటారు. నెక్స్ట్ 7వ రకం అనిర్దేశిక సర్వనామములు. ఏంటంటే పక్కాగా చెప్పకుండా సూచించడి. ఆ వస్తువులన్నీ నావే, అక్కడ ఉన్నవన్నీ నావే, అక్కడ గోడపై ఉన్న వస్తువులన్నీ నావే అంటే ఏమని చెప్పాలి. సరే ఇక్కడ షాప్ పోయిన జనరల్ స్టోర్లో, సార్ ఏమి కావాలి సార్ మీకంటే ఆ లైన్లో ఉన్నవన్నీ చేయండి అంటే ఏమి ఇవ్వాలి సార్ ఆ లైన్లో ఉన్నటువన్నీ అని చెప్తే అనిర్దేశితమైనది. సరే ఆ లైన్లో 3వ వరుసలో ఉన్న 4వ వస్తువు నాకు కావాల్సి నిర్దేశితం ఉంటుంది. పక్కాగా చెప్తే నిర్దేశము, పక్కా చెప్పకుండా చెప్పదాన్ని ఏమంటారు అనిర్దేశకము అంటారు. అనిర్దేశక సర్వనామములు అంటారు. అవి మొత్తాన్ని కలిపి అవి, ఇవి అని చెప్పడాన్ని అనిర్దేశకం అంటారు. ఇక ప్రశ్నార్థకము, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగడాన్ని ఏమంటారు ప్రశ్నార్థక సర్వనామములు అంటారు. ప్రశ్నార్థక సర్వనామములు అంటారు. ఇది 3వ రకము. 8వ రకం. ఇవి సర్వనామముల రకాలు. ఒకసారి రివిజన్ చేసుకుందామండి. సంబంధిత అంటే 2 విషయాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ఏంటంటే
సంబంధిత సర్వనామములు. ఇక విశేషణాల గురించి దాని యొక్క గుణం గురించి తెలియజేసే దాన్ని విశేషణ సర్వనామం అంటారు. ఇక సంఖ్యావాచకం అంటే 1, 2, 3 అనే సంఖ్యల గురించి తెలియజేసే సంఖ్యానామవాచకాలు లేదా సంఖ్యా సర్వనామములు అంటారు. సంఖ్యేయ వాచక సర్వనామములు అంటే ఏమిటంటే లింగ భేదము లేకుండా ఉన్న వాడి గురించి తెలిసే వాడిని సంఖ్యేయవాచక సర్వనామములు అంటారు. ఇక పురుష అంటే ఏమిటంటే ఎదుట ఉన్న వ్యక్తుల యొక్క డిస్టెన్స్ బట్టి చెప్పడాన్ని ఏమంటారు వాక్యం అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని. తన గురించి తాను ఉత్తమ పురుష, ఎదుటివాడు మధ్యమ పురుష, ఎక్కడో ప్రథమ పురుష అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నిర్దేశకం అంటే పక్కాగా వస్తువులు ఇది అది అని క్లారిటీ చెప్పడాన్ని ఏమంటారు నిర్దేశక. అదే ఇదో అదే ఇదే అన్నప్పుడు అనిర్దేశకాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఇలాంటివన్నీ ప్రశ్నార్థక సర్వనామములకు రకాలుగా చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకు విశేషణము, మనం అడ్జెక్టివ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో విశేషణము అంటాం. విశేషణములు కూడా ప్రధానంగా రకాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాం. మరి విశేషణం గురించి ప్రధానంగా ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు అంటే ప్రధానంగా అయితే ఈ 6 రకాలుగా చేసుకోవచ్చు. అవి ఏంటివి అంటే జాతి ప్రయుక్త విశేషణము, క్రియా ప్రయుక్త విశేషణము, గుణ ప్రయుక్త విశేషణము, ద్రవ్య ప్రయుక్త విశేషణము, సంఖ్యా ప్రయుక్త విశేషణము, సంజ్ఞా ప్రయుక్త విశేషణము. ఇక చిట్ట చివరిని చూద్దాం. సంజ్ఞ అంటే ఏమిటంటే గుర్తు అని చెప్పుకున్నాం. సంజ్ఞానామవాచకాలు అని చెప్పుకున్నాం. ఏమని చెప్పాలంటే ఒక ఐడెంటిఫికేషన్ అని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే ఏమనుకున్నంటే ఆమె ఏంటి, ఆమె దేవదత్తుని కుమార్తె. ఏమి, దేవదత్తుని కుమార్తె. ఎవరు, కుమార్తె. ఇక్కడ ఏమని చెప్పుకున్నామయ్య అంటే దేవదత్తుని కుమార్తె అని చెప్పుకున్నాం. ఇక దేవదత్తుడు ఏమవుతాడే అంటే ఏమంటాడు, సంజ్ఞా విశేషణము అవుతుంది. సంజ్ఞ అంటే ఒక గుర్తు. ఎవరి కుమార్తె ఈమె, దేవదత్తుని కుమార్తె. ఇలా ఒక ఐడెంటిఫికేషన్ చెప్పడాన్ని ఏమంటారంటే సంజ్ఞా ప్రయుక్త విశేషణము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకో ఉదాహరణ చెప్పుకుందామండి. ఎక్కడ పులిహోర ప్రసాదం పెడుతున్నారంటే అమ్మవారి గుడి దగ్గర పులిహోర ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ ఏ గుడి అంటే ఏ గుడి అని ప్రశ్నకు సమాధానం వస్తుంది, అమ్మవారి గుడి అని చెప్తున్నారు కదా, అక్కడ దీన్ని సంజ్ఞా ప్రయుక్తము అంటారు. అదేవిధంగా మనము చెప్తూ ఉంటాం ఎక్కడ ఉచిత భోజనాలు పెడుతున్నారా అంటే పలాని అన్నవారి స్వత్రములో, పలాని అన్నవారి గుడిలో, పలాని 4వ వీధిలో, పలాని 5వ ఇంట. ఇలా పక్కాగా ఒక గుర్తుతో సహా చెప్పడాన్ని ఏమంటే సంజ్ఞా ప్రయుక్త విశేషణము అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక సంజ్ఞ తర్వాత సంఖ్య. ఏంటి సార్ సంఖ్యా ప్రయుక్త అంటే మనకందరికీ తెలుసు నెంబర్స్. ఏంటి సార్ సంఖ్యతో ఎలా చెప్పుకుంటాం సార్ అంటే మనకి ఇంగ్లీష్లో వచ్చినట్టే అడ్జెక్టివ్స్లో ఏమని చెప్పుకుంటామంటే నెంబర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటారు. మనం 1, 2, 3, 4 అని చెప్తాం కదా, వాటిని ఎలా చెప్తామంటే 4 చక్రాలు గల బండి అంటే ఏం చెప్పుకుంటామంటే ఇక్కడ 4 అనేది విశేషణము అవుతుంది. ఎందుకంటే చక్రాలు గల బండి యొక్క విశేషణం చెప్తుంది కాబట్టి అలా సంఖ్యా ప్రయుక్త విశేషణము అంటారు. ఇక తెలుగులో వచ్చేసినట్లయితే సంఖ్యా ప్రయుక్త ఉదాహరణ ఏం చెప్పుకున్నామంటే ఒక్కడు ఏంటి, అతడొక్కడే గొప్ప వీరుడు, అతడొక్కడే గొప్ప వీరుడు, వారిద్దరూ సింహం లాంటి వాళ్ళు. ఎవరిద్దరు, వాళ్ళిద్దరు. అలా చెప్పుకోవడానికి ఏమంటారంటే సంఖ్యా ప్రయుక్త విశేషణము అంటారు. ఇక ద్రవ్యము అంటే ఏంటంటే ధనము గురించి చెప్పడాన్ని లేదా ఉన్న విషయం గురించి చెప్పడాన్ని, విలువను గురించి చెప్పడాన్ని ఏమంటారంటే ద్రవ్య ప్రయుక్తము అంటారు. ఉదాహరణ అంటే ఏం చెప్తున్నామంటే ద్రవ్య ప్రయుక్త విషయమును కేశవుడు ధనవంతుడు. ఇచ్చట కేశవుడు ఎటువంటి వాడు, ధనవంతుడు. ఇక రాముడు ఐశ్వర్యవంతుడు అని చెప్పుకుంటాం. ఎవరు ఐశ్వర్యవంతుడు, రాముడు. ఇలా ధనము ద్రవ్యము గురించి చెప్పుకుంటాము అంటే ద్రవ్య ప్రయుక్త విశేషణము. డబ్బు గురించి చెప్పుకుంటాము. ఇక ముఖేష్ అంబానీ కోటీశ్వరుడు. ఎవరంటే ముఖేష్ అంబానీ గురించి చెప్పుకుంటాం కాబట్టి ఇలా ద్రవ్య ప్రయుక్త విశేషణము అంటారు. ఇక గుణము గురించి చెప్తున్నాడు, గురించి చెప్తున్నాడు. ఇక మనం పౌరాణిక పాత్రలో చూస్తున్నట్లయితే సుబ్బిశెట్టి ఏ కలర్లో ఉంటాడే అంటే నలుపు రంగులో ఉంటాడు. ఏ విధంగా చెప్తుంటే నల్లని కృష్ణుడు వంటి వాడే నా కుమారుడు. ఎటువంటి వాడు నీ కుమారుడు,
నల్లని కృష్ణుని వంటి వాడు. ఏ కుమారుడు? నా కుమారుడు అని చెప్పడాన్ని. అదేవిధంగా నా కుమార్తె అప్సరస, నా కుమార్తె అప్సరస, నీ కుమార్తె ఎలా ఉంటుంది? అప్సరస. ఇలా డిఫరెంట్గా ఒక గుణము అంటే కలర్ కానీ మంచి ఇంటెలిజెంట్ కానీ. ఇక నీ యొక్క బిడ్డ ఎలా ఉంటుందంటే నా బిడ్డ చాలా చాకచక్యం గలది, చాలా ధైర్యవంతురాలు, చాలా తెలివైనది. ఇలా డిఫరెంటియేషన్ ఒక ఐడెంటిఫికేషన్ చెప్పడాన్ని ఏమంటారంటే గుణ ప్రయుక్త విశేషణము అంటారు. గుణ ప్రయుక్త విశేషణము అంటారు. ఇక సెకండ్ వన్ క్రియా ప్రయుక్త విశేషణం. సార్ క్రియా ప్రయుక్త విశేషణం అంటే ఏమిటంటే క్రియ అంటే ఏమిటంటే మనకు అందరికీ తెలుసు పని. ఇక సార్ పని అంటారు, విశేషణం అంటారు, నాకు కొంచెం అర్థం కాలేదంటే ఇక క్రియా ప్రయుక్త విశేషణములు ప్రధానంగా ఎన్ని రకాలు అంటే మళ్ళా 5 రకాలు. సార్ ఏంటి సార్ మళ్ళా టైప్స్ ఉన్నాయి దీంట్లో కూడా అంటే ఉన్నాయండి. అది ఒకటి ఏంటి? అవి ఒకటి భూతకాల, ఏంటి? భూతకాల, వర్తమాన కాల, తర్వాత ఏమంటారు? భూతము, వర్తమానము, తర్వాత భవిష్యత్ కాల, ఏంటి? భవిష్యత్ కాల. తర్వాత ఇంకోటి ఏమంటే వ్యతిరేక, ఏంటి? వ్యతిరేక. తర్వాత తదర్మాత్మక కాలం, ఏంటి? తదర్మాత్మక కాలం అంటే ఎప్పుడు అని అర్థం అండి. ఇలా చెప్తుంటాము. ఏమని చెప్పుకుంటాము అంటే భూతకాలము అంటాము. భూతకాల క్రియా ప్రయుక్త విశేషణము అంటే ఏమిటంటే గడిచిపోయిన దాని గురించి చెప్పేదాన్ని. ఇక్కడ ఏమని చెప్పుకుంటామంటే కంప్లీటెడ్ సెంటెన్స్. మనం ఇంగ్లీష్లో ఏం చెప్పుకుంటాం? పాస్ట్ కంటిన్యూ టెన్స్ అంటాం కదా, అలా అనమాట. భూతకాలం ఏ విధంగా చెప్పుకుంటామంటే రాముడు చేత రావణుడు చంపబడాను. ఎవరి చేత చంపబడ్డాడు? కంప్లీటెడ్ సెంటెన్స్. ఇలాగా భూతకాల విశేషణము చెప్పుదామని చంపబడెను, చేయను, పూర్తి చేసిన వాక్యాలను ఏమని చెప్తానంటే భూతకాలం కిందికి చెప్పుకుంటాం. భూతకాల ప్రయుక్త విశేషణం కిందికి చెప్పుకుంటాం. భూతకాలం అంటే కంప్లీటెడ్. చదివినా, చూసినా, చంపినా, తిట్టినా, కొట్టినా ఇలా కంప్లీట్ అయిపోయిన దాన్ని ఏమంటే భూతకాలము అంటారు. ఇక వర్తమానం అంటే చదువుతూ, తిడుతూ, చంపుతూ, కొట్టుతూ, ఉతుకుతూ, వండుతూ ఇలాంటివన్నిటి తూ అని వచ్చిందంటే వర్తమాన కాలము. ఇక భవిష్యత్ కాలము చదివితే, వండితే, తింటే, నడుస్తే ఇలా వచ్చేదాన్ని ఏమంటారంటే భవిష్యత్ కాలము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక వ్యతిరేకము చదవకపోతే, చదవని, తినని ఇలా డిఫరెన్షియేషన్ అంటే వ్యతిరేక అర్థం వచ్చేదంగా చెప్పదాన్ని ఏమంటారంటే చదవకపోతే నెగిటివ్ సెంటెన్స్ అంటారు. ఇలా వాటిని ఏమంటారంటే వ్యతిరేకార్థక క్రియాప్రయుక్త విశేషణము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక తదర్మాత్మక కాలం అంటే ఎప్పుడు అన్ని కాలాల్లో కూడా సత్యమయ్యే విధంగా ఏమని చెప్తుంటామంటే ఒక ఉదాహరణ చెప్తుంటాము. అతడు చూస్తూ ఉన్నాడు అంటే చూస్తున్నా అంటే కంటిన్యూ చూడడము అన్నది మామూలుగా అన్ని కాలం వస్తుంది. చూడటం ద్వారా విషయ జ్ఞానం తెలుస్తుంది. చదవడం ద్వారా మంచి విజ్ఞానం కలుగుతుంది. వండడం ద్వారా మంచి రుచికరమైన భోజనం చేసుకోవచ్చు. నడవడం ద్వారా శారీరక వ్యాయామం కలుగుతుంది. ఇలా సెంటెన్సెస్ ఎప్పుడు ఏమిటి అనే కాల లింగ భేదాలు చెప్పకుండా చేయుదాన్ని ఏమంటారంటే తదర్మాత్మక కాలము. దీన్ని ఏమంటారంటే తదర్మాత్మక లేదంటే క్రియా ప్రయుక్త విశేషణము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. క్రియా ప్రయుక్త విశేషణములు 5 రకాలు: భూతకాల, వర్తమాన కాల, భవిష్యత్ కాల, తర్వాత వ్యతిరేకార్థక, తదర్మాత్మక అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ భూతకాల అంటే ఏంటంటే కంప్లీట్ సెంటెన్స్. చదివినా, చంపినా, కొట్టినా, తినినా అయిపోయినాడు అనమాట. అలా వర్తమానం అంటే ఏంటంటే చదువుతూ, తింటూ, నడుస్తూ, ఏడుస్తూ ఉండేదాన్ని వర్తమానం. భవిష్యత్ కాలం అయితే చదివితే, తింటే అంటే ఇలా తే అని వచ్చిందంటే భవిష్యత్ కాలం అని. ఇక కంప్లీట్ అండ్ చదవని, ఏడ్చని, నడవనందున ఇలా డిఫరెన్స్గా రావడానికి వ్యతిరేకము. ఎప్పుడు జరుగుతున్నవాడిని తదర్మాత్మకంగా క్రియా ప్రయుక్త విశేషణము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతి ప్రయుక్త విశేషణము అంటే ఏమిటంటే ఒక జాతిని కానీ సమూహాన్ని కానీ తెలియజేయడాన్ని ఏమంటే జాతి ప్రయుక్త విశేషణం అంటారు. ఉదాహరణకు అతడు ఒక బ్రాహ్మణుడు. అతడు బ్రాహ్మణుడు. ఏంటి సార్ బ్రాహ్మణుడు అన్నాడంటే బ్రహ్మణత్వం చేయువాడు బ్రాహ్మణుడు. అతని యొక్క ఏం చెప్తున్నాడు అంటే జాతి యొక్క విశేషణమును తెలియజేస్తున్నాడు. అతని చేసే వృత్తి ఏమిటి? బ్రాహ్మణత్వము. కాబట్టి అతని యొక్క కుల వృత్తిని తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? జాతి ప్రయుక్త విశేషణం అవుతుంది. అదేవిధంగా ఏమని చెప్పుకుంటాం? ఆవు ఒక సాధు జంతువు. ఆవు ఆ జాతి ఏమి? సాధు జంతువు. కుక్క విశ్వాసం గలది.
చెప్తుంది. ఇక్కడ విశ్వాసము ఏ దాని గురించి చెప్తుంది? ఆ జాతి మొత్తాన్ని చెప్తుంది. ఇక్కడ కుక్క అనేది జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇలా జాతి విశేషణము చెప్తున్నారు. మరోసారి చూసుకుందామండి. జాతి ప్రయుక్త విశేషణానికి ఉదాహరణ కుక్క విశ్వాసం గల జంతువు, ఆవు జంతువు, అతడు బ్రాహ్మణుడు, ఇతడు క్షుద్రుడు, అతడు క్షత్రియుడు, ఇలాంటివన్నిటి కూడా జాతి ప్రయుక్త విశేషణము. ఇక క్రియా ప్రయుక్తంలో ప్రధానంగా 5 రకాలు ఉంటాయి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, వ్యతిరేకాత్మకము, పదార్థాత్మక కాలము. ఇక ద్రవ్య ప్రయుక్త విశేషణము. సంఖ్య అంటే నెంబర్లు గుర్తి, ఇక ద్రవ్యము అంటే ధనము గురించి, తర్వాత సంజ్ఞ అంటే తర్వాత గుర్తులు లేదా స్పెసిఫికేషన్ గురించి చెప్పేదాన్ని ప్రయుక్త విశేషణము అంటారు. ఇక క్రియ గురించి అయితే చాలా చాలా బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ప్రశ్నలు 99.9 పడటానికి అవకాశం ఉన్న టాపిక్ ఏదంటే క్రియా విశేషణము. క్రియా ఏంటి? క్రియ అంటారు. ఆ క్రియను గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నామండి. నెక్స్ట్ క్రియ గురించి తెలియజేస్తున్నామండి. క్రియ అంటే మనం ఏమని చెప్తామంటే ధాతువు అంటామండి. ధాతువుకు ప్రత్యామ్నాయం చేయడం వల్ల అంటే క్రియా ధాతువుకు ప్రత్యామ్నాయం చేయడం ద్వారా వాటి యొక్క పనితీరు గుణము తెలియజేసేవాడిని ఏమంటారంటే క్రియ అంటారు. చేయబడు పనిని తెలియజేసేవాడిని క్రియావాచకాలు అంటారు. పని గురించి, చేస్తున్న అంశం గురించి, విషయాంశం గురించి తెలియజేసేవాడిని ఏమంటారంటే క్రియలు అంటారు. ఇంగ్లీష్లో వర్బ్ అంటారు. వర్బ్ ఏం చేస్తుంది అంటే టైం అండ్ వర్క్, కాలము మరియు పనిని తెలియజేసే వాటిని ఏమంటారు? క్రియావాచకాలు అంటారు. ఇవి ప్రధానంగా 2 సమమాపక క్రియలు, అసమాపక క్రియలు. సమాపక క్రియల నుంచి అయితే ఇప్పుడు తెలియజేస్తున్నామని. అసమాపక క్రియలు అనేటివి తర్వాత నెక్స్ట్ వీడియోస్లో, ఫ్యూచర్ వీడియోస్లో క్లారిటీగా తెలియజేస్తున్నాం. భవిష్యత్ కాల అసమాపక క్రియలను ఏమంటారు? చేదార్థకమని, తుమ్మున్నార్థకమని ఇలా అడుగుతూ ఉంటాం కదా. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తున్నాం. ఇక ఇక్కడ ఉన్న మనకి ఏమంటే సమాపక క్రియల్లో ప్రధానంగా 4 రకాలు క్రియాపదాలు. వాటిని ఏమని చెప్పుకుంటామంటే భూతకాల సమాపక క్రియ, వర్తమాన కాల సమాపక క్రియ, భవిష్యత్ కాల సమాపక క్రియ, తదర్మాత్మక కాల సమాపక క్రియలు అంటారు. వీటిలో కూడా సరళ గ్రాంధికము, శిష్ట గ్రాంధికము ఉంటుంది. సరళ గ్రాంధికని ఏ ప్రత్యయమాలు చేయడం ద్వారా ఏ విధంగా పలుకుతారు అని చెప్పుకోవడానికి ఉదాహరణతో సహా ఇక్కడ ఇచ్చాను. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. ఇక ఏమని చెప్పుకుంటామంటే ఫస్ట్ భూతకాలము, ఇది కంప్లీటెడ్ సెంటెన్సెస్, అయిపోయిన కాలాన్ని ఏం చెప్పుకుంటామంటే భూతము అంటే జరిగిపోయినది, ఏంటి తిరిగి రాని దాన్ని ఏమంటారంటే భూతకాలము అంటారు. ఉదాహరణ చూద్దామండి. ఇతి అనేది ఏకవచన పదాలకి, ఇతిమి అనేది బహువచన పదాలకు ఉపయోగపడతాం. ఏమంటే చదివితి ఏమంటారు? నేను చదివితి, ఏంటి చదివితి, చదివితి. ఇక్కడ వి అనేది ప్రత్యయం జాయిన్ కావడం, చదివితి అనే ఏకవచనము, చదివితిమి అనేది బహువచనం. ఇలా భూతకాల సరళ గాంధిక భాషలో ఉపయోగిస్తాం. అదే అను, అము, ఆవు అంటే చదువుతాము, చదువుతుని ఇలా శిష్ట వ్యవహారికంలో వాడతారు. గుర్తుపెట్టుకోవాలి. అను, ఆము, ఆవు వాడతాము. చదివితిమి, చదివాము, చదువు అలా చెప్పుకోవడానికి ఏమంటారు? శిష్ట వ్యవహారికంలో భూతకాల ప్రక్రియ కిందకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక వర్తమాన దానికి చున్ అనే ధాతువు, ఏంటి చున్ అనే ధాతువు చేరడం ద్వారా క్రియకు చున్ అనే ధాతువు చేరడం ద్వారా క్రియ వర్తమాన కాలానికి చెందుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చదువుచున్, చదువుతుంటిని, చదివితిని, తింటుంటిని ఇలా అంటా అని చేరటాన్ని ఏమంటారంటే శిష్ట వ్యవహారికల్లో వ్యతిరేకార్థంగా చెప్పుకుంటాం. వర్తమాన కాలం చదవలేక, చదవట, చదువుట లేదు, చదువుట లేదు, వండుట లేదు ఇలా వ్యతిరేక అర్థం కిందకైతే ఇవి వస్తున్నాయి. తర్వాత చదువుతుంటిని, చేస్తుంటిని, చేస్తున్నా ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే చేస్తున్నా, వండుతున్నా, చదువుతున్నా, నడుస్తున్నా ఇలా తున్నా, చున్ అను ధాతువులు చేరిన పదాలన్నీ ఏమంటారంటే వర్తమాన కాల సమాపక క్రియలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత భవిష్యత్ కాలం ఎలా ఉంటుంది అంటే నేను చదవగలను అంటే మన యొక్క కెపాసిటీ లేదంటే వ్యక్తి యొక్క సామర్థ్యం, నేను చదవగలను అనే చెప్పుకోవడం. ఇక్కడ గల అనే ధాతువుకి ఆ అనే ప్రత్యయం లేదా అవయవము ముందు వచ్చి చేస్తుంది. చదవగల, ఏంటి చదవగల, ఏంటి చదవగల,
గల. ఇక్కడ వాలో ఏముంటుంది అంటే ఆ కలిసి ఉంటుంది. చదవగలను, చదవగలను, చదవగలను. అదే శిష్టవాక్యంలో చదువుతాను, చదువుతాము, తర్వాత చదువుతారు అని చెప్పుకోవచ్చు. ఇలా పదాలను మార్చుతూ ఉంటే క్రియ యొక్క విశేషణాంశము మారిపోతుంది. కాబట్టి ఇది క్రియ యొక్క రకాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక తదర్మాత్మక కాలం అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలం నందు నామవాచక పదాలు మార్చినట్లయితే వాటి యొక్క అర్థము మారినటువంటి పదాలనే తదాత్మక కాలము అంటారు. దీన్ని సింపుల్ టెన్స్లో వాడతాము. ఇక ఇంగ్లీష్లో, తెలుగులో ఏ విధంగా అంటే తదర్మాత్మక కాలం అంటారు. సూర్యుడు ఉదయించును, నదులు ప్రవహించును, ఆవులు పాలు ఇవ్వును, ఇలాంటివన్నీ అంటే నిత్య సత్యాలను ఏమంటారంటే తదర్మాత్మక కాలంలో చెప్పుకుంటారు. ఆ నీరు పల్లెముకు ప్రవహించును, నదులు ప్రవహించును, కొండ పైనుండి కిందికి దొరును, ఇలా డిఫరెంట్గా గాలి వీచును, తర్వాత ఎండలు కాయును, తర్వాత పండును, చెట్టుకు పండు కాయను, ఇలా ఎప్పుడు నిత్య సత్యాలుగా ఉన్న వాటిని ఏమంటే తదర్మాత్మక కాలం కిందికి వస్తాయని చెప్పుకుంటాం. ఇక భవిష్యత్ కాలం అంటే ఏమిటంటే భవిష్యత్తులో జరిగే పనుల గురించి తెలియజేస్తాయి. కాబట్టి వీటికి గల అనే ప్రత్యయంతో పాటు ఆ అనే అవయవం జరుగుతుంది. చదవగల, తినగలను, చేయగలను, ఇలా గలను అనే రావడం జరుగుతుంది. తర్వాత శిష్ట వ్యవహారికంలో చదువుతాము, చదువుతాను, చదవగలరు, చదువుతారు, ఇలా శిష్ట వ్యవహారిక భాషలో జరుగుతాయని చూపగలరు. ఇక వర్తమానాంశాలకి చున్ అనే ధాతువు తీరుతుంది. చదువుతున్నా, చదువుతుంటిని, ఇలా చెప్పుకోవడానికి వండుతున్నాను, ఇలా చెప్పుకోవడానికి వర్తమాన కాలం. అయితే శిష్ట వ్యవహారికంలో అట ట అనే చేరడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. చదవట ద్వారా ఇలా చేయడాన్ని ఏమవుతాయంటే వర్తమాన కాలంలో వ్యతిరేక అర్థం కిందకి వస్తుంది. నేను చదవడం లేదు, నేను వండటం లేదు, ఇలా లేదు అని చేస్తే వ్యతిరేక అర్థం కిందకి వస్తుంది. వర్తమాన వ్యతిరేకార్థక క్రియాపదాలకు లేదు అనే ధాతు చేరుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక భూతకాలానికి ఇతి, ఇతిమి, అను, అము, అవు అనే భూతకాలానికి క్రియా ధాతువులు చేరుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇవి క్రియలకు సంబంధించి. ఇక తర్వాత అసమాపక క్రియల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేసుకుందాం. తర్వాత అవయవము ఉంటుంది. అవయవము గురించి కూడా ఈ వీడియోలో ఇప్పుడే తెలియజేస్తున్నామని. అవయవము అంటే ఏమిటంటే ధాతువుకు చేరే విశిష్ట అర్థమునిచ్చే లేదంటే వాక్యమును సంపూర్తి చేయగల వాటిని ఏమంటారు అంటే ప్రత్యామ్నాయము అంటారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. అవయవము అంటే ఏమిటంటే వ్యయము కానిది అని అర్థం అండి. వ్యయ కథడి. అవయవము అంటే వ్యయము కానిది అంటే ఖర్చు లేనిది. లింగము లేదా లింగము, కాలము, విభక్తి ప్రత్యయమాలు చోటు లేని దాన్ని ఏమంటారంటే అవయవములు అంటారు. ఇది స్త్రీ కానీ పురుష కానీ భూతకాల, భవిష్యత్కాల అని కానీ ఎటువంటి వ్యత్యాసం లేని పదార్థాలను ఏమంటారంటే అవయవములు అంటారు. ఇవి అక్కడ, ఔరా, బల, బలిరా, గొప్ప, ఇలా అన్నిటి సందర్భాల్లో హావభావాలను వ్యక్తం చేయటంలో ఉపయోగించే వాటిని ఏమంటారంటే అవయవాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమిటి? ఇక్కడ లింగ ప్రస్తావన ఉండదు, కాల ప్రస్తావన ఉండదు, వచన ప్రస్తావన ఉండదు. ఈ మూడు ప్రస్తావన లేటి వాటిని అవయవములు అంటారు. ఈ అవయవములు ప్రధానంగా ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఇక ప్రతిపదోక్త అవయవములు అంటే ఏమిటి అంటే ఏమిటంటే ఇక్కడ ప్రతిపదోక్త అవయవములు అంటే ఏమిటి? ఇక్కడ, అక్కడ, అవి, బలి, బల ఇలాంటి పదాలన్నీ కూడా ప్రతిపదోక్త అవయవములు అంటారు. అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట స్థలాంశాన్ని కానీ ఒక అంశాన్ని కానీ వివరించే వాటిని ఏమంటారంటే ప్రతిపదోక్తి అవయవములు అంటారు. ఇక లాక్షణిక అవయవములు అంటే ఏమిటంటే తెలుగులో వ్యాకరణాంశాల పరంగా ఏర్పడ్డ అవయవాలే లాక్షణిక అవయవాలు అంటారు. లాక్షణిక అవయవాలను మరో విధంగా ఏం చెప్పుకుంటారంటే అసమాపక క్రియలన్నీ లాక్షణిక అవయవాలే. లాక్షణిక అవయవాలు అంటే ఏంటివంటే అసమాపక క్రియలన్నీ కూడా లాక్షణిక అవయవాలు అంటారు. ఇక ప్రతిపదోక్తి అవయవాలు అంటే సహజంగా ఏర్పడినటివి, తనంతకు తానుగా ఏర్పడినటివి, భాష అనుగుణంగా ఏర్పడినటివి
ప్రతిపదోక్తి అవయవాలు అంటారు. ఇక్కడ అక్కడ బల ఎప్పుడు ఎలా అన్నటువంటివంటి ఏమంటారంటే ప్రతిపదోక్తి అవయవములు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక లాక్షణిక అవయవములకు ఉదాహరణగా ఏం చెప్పుకుంటామై అంటే లాక్షణిక దానికి అసమాపక క్రియలన్నీ చేసి, వెళ్ళి, తిని, చెంది ఇలాంటివన్నీ లేచి, చేసి ఇలా కంప్లీట్ అసంకంప్లీటెడ్ అంటే ఏమిటంటే కంప్లీట్ కాని ప్రక్రియలన్నిటి కూడా ఏమంటారంటే లాక్షణిక అవయవాలు అంటారు. చేసి, తిని, చూసి ఇలాంటివన్నీ అసమాపక క్రియలన్నీ కూడా లాక్షణిక అవయవాలు అంటారు. ఇక సముచ్చయక అవయవాలు అంటే ఏమిటంటే హావభావాలను వ్యక్తపరచడానికి ఉదాహరణగా సముచ్చయ అవయవాలు అంటారు. ఔరా, ఓహో, ఆహా, ఈహ ఇలాంటివన్నీ. తర్వాత దుఃఖాల్ని, బాధల్ని చెప్పుకోవడానికి మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ చెప్పుకుంటాం కదా, ఆశ్చర్యార్థక వాక్యాలు అంటాం కదా, ఆశ్చర్యార్థక వాక్యాలను ఏమంటారంటే సముచ్చయక అవయవములు ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ఎవరన్నా పొగడతారని చెప్పారు, ఔరా ఇలా చెప్పుకోవడానికి, ఆహా ఏంటి ఆహా ఇలా చెప్పుకోవడానికి సముచ్చయక అవయవములు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక వీటిపైన అయితే రాత్రి 9:30 తర్వాత తెలుగు సంబంధించి దాదాపుగా ఒక 40 ప్రశ్నలు పైనే ఉంటాయి కాన్సెప్ట్. కాబట్టి ఫస్ట్ నామవాచకము, తర్వాత సర్వనామము, తర్వాత విశేషణము, క్రియా అవయవాలపై ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఈరోజు తప్పకుండా ఎగ్జామ్లో పాల్గొని అదేవిధంగా ఇలాంటి కాన్సెప్చువల్ వీడియోస్ను డైలీ మీకు అయితే తప్పకుండా కొద్ది ఆలస్యమైన అందిస్తానని తెలియజేస్తూ ఇట్లు మీ JVS ఎడ్యుకేషన్ ఛానల్. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేస్తానని కోరుకుంటున్నా. ధన్యవాదాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.